ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఇక్కడ ఏ ఏ నక్షత్రాల వారు కన్యా రాశి పరిధిలోనికి వస్తారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశికి చెందినవారు అవుతారు. ముందుగా వీరి ఆదాయ వ్యయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదాయం 8గా సూచిస్తోంది, వ్యయం 11గా సూచిస్తోంది. అలాగే రాజపూజ్యం 3, అవమానం కూడా 3 సూచిస్తోంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ రాశి వారికి గురువు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశిలోను, తదుపరి 31వ తారీఖు 10వ నెల 2026 వరకు ఇక్కడ కర్కాటకంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సింహరాశిలోనికి వచ్చి, అంటే వ్యయస్థానం అవుతుంది. ఆ వ్యయస్థానంలోకి వచ్చి అక్కడ కొద్ది రోజులు ఉండి అలా 3 రాశుల్లో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇక శని భగవాను యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 7వ స్థానంలో మీనరాశిలో సంచారం సంవత్సరం అంతా చేస్తూ ఉన్నారు. ఇక రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే కుంభంలో 5వ తారీఖు 12వ నెల 2026 వరకు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 5వ స్థానమైనటువంటి మకరంలో, ఇక్కడ మకర రాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే సింహరాశిలో 5వ తారీఖు 12వ నెల 2026 వరకు ఉంటారు. తదుపరి లాభస్థానం అయినటువంటి కర్కాటకంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి, లాభస్థానం కాబట్టి మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి గ్రహచారం అంతా, గోచారం అంతా కూడా ఇక్కడ మనకు గోచరిస్తోంది. మొత్తంగా ఇవన్నీ మనం పరిశీలించగా ఈ రాశి వారి ప్రారంభం నుంచి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కన్యారాశి వారికి. ఇక పెండింగ్ పనులు, వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. అలాగే వ్యాపారాల నుండి లాభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా ఏమైనా వారికి అటువంటి ప్రయత్నంలో ఉన్నవారికి అది నెరవేరుతుంది. అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగానే కనిపిస్తూ ఉన్నది. బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలన్నీ కూడా అందుతూ ఉంటాయి. శుభకార్యాలన్నీ నెరవేరుతాయి. వాహన ప్రాప్తి ఉంటుంది. శత్రుబాధలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా, శరీర ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది మహాభాగ్యం, బాగుంటుంది. అలాగే ఉంటుంది. ఇంకా కళత్ర సౌఖ్యం కూడా ఉంటుంది. మనశ్శాంతి కూడా చాలా బాగుంటుంది. ఉత్సాహంగా ఉండగలుగుతారు. ధనలాభం కూడా బాగుంటుంది. ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. ఇక ఒక్కొక్కరుగా మనం తీసుకున్నట్టయితే విద్యార్థులకి విద్యయందు బాగా పట్టుదల పెరుగుతుంది. ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నవారు విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు. ఉన్నత విద్యలు చదవాలి అనుకునేటటువంటి వారు ఉన్నత విద్యలు కూడా చదివే అవకాశం కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే ప్రమోషన్తో కూడినటువంటి ఉన్నత పదవి వచ్చి, అంటే ప్రమోషన్ వచ్చి దాంతో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది కూడా ఆహ్వానించదగ్గదే కదండి. ఎందుకంటే జీతం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, స్టేటస్ పెరుగుతుంది. కాబట్టి పెద్దగా ఇందులో కష్టపడవలసింది ఏం లేదు, ఆనందించదగినటువంటి విషయమే. ఈ విధమైన పరిస్థితి అంతా ఉద్యోగస్తులకు కలుపుతూ ఉంటుంది. ఇక వ్యవసాయదారులకి తొలకరి, దాల్వా 2 పంటలు కూడా బాగా రావటం ద్వారా వారికి అపరధాన్యాలు అంటారు కదండి, అవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళకి విశేషమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. రుణాలన్నీ తీర్చేయగలుగుతారు. కొంతమంది అయితే ఇంకా 1-2 ఎకరాలు కొనుక్కోవటము, లేకపోతే ప్రాపర్టీ పెంచుకోవటం లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి వ్యవసాయదారులకు కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందండి. వ్యాపారస్తులు అనేవారికి ఎప్పుడో తప్పితే నష్టం అనేది రాదు సామాన్యంగా. ఎందుకంటే పెట్టుబడి పెట్టేది ఆయన కాదు. అని చేత అనేక రకాలు ఉన్నాయిలేండి, దాని గురించి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ మొత్తం మీద వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి లాభాలన్నీ పొందగలుగుతారు. అలాగే ఏదైనా 2-3 కలిపి పెట్టినటువంటి వాళ్ళతో ఉన్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యన కూడా సఖ్యత, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 కొంతమంది కలిసి దాని ఎక్కువ పెట్టుబడి పెట్టి దాన్ని చేసే వాళ్ళ మధ్యలో కూడా ఏకాభిప్రాయత, తద్వారా లాభాలు బాగుంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక కళాకారులు, క్రీడాకారులు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, వీరందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది. మంచి రెమ్యూనరేషన్లు వస్తాయి. ప్రజల్లో కూడా మంచి
మంచి పలుకుబడి వస్తుంది. నిర్మాతలకైతే విశేషమైన ధనలాభం వచ్చే అవకాశం కూడా కన్యారాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఇక కాంట్రాక్టర్లు అంటారా, వాళ్ళు మంచి చురుగ్గా ఉంటారు, పనులన్నీ టకటకా చేయగలుగుతారు. మంచి వాళ్ళు కొంత తగ్గినప్పటికీ నాణ్యత కొంతవరకు దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. తద్వారా వారికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మంచి లాభాలన్నీ పొందగలుగుతారు. ఇక రాజకీయ నాయకులు ప్రజల్లో గుర్తింపు అయితే వస్తుంది. వాళ్ళు చెప్పిన వాటిలో కొన్నైనా నెరవేర్చగలుగుతారు. ప్రజల మధ్యలో తిరగలుగుతారు ముఖ్యంగా. తద్వారా వాళ్ళకి ప్రజల్లో మంచి ఒక ఉంటాయి. ప్రజల సమస్యలన్నీ తీర్చడం, తద్వారా వాళ్ళకి మంచి పలుకుబడి రావటం, మరలా ఈ మనిషినే మనం ఎన్నుకుందాము అనే అభిప్రాయం కూడా ఓటర్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు కూడా గౌరవాదులకి అయితే లోటు ఉండదు. ఉద్యోగం చేసుకునే వారికి కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకంగా అనుకూలమైనటువంటి సంబంధం కుదిరి వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళకి గృహావసరాలకు సంబంధించినటువంటి వస్తువులు సమకూర్చుకుంటూ ఉంటారు. బంధుమిత్రులతో కలిసి సుఖశాంతులు అన్నీ పొందుతూ ఉంటారు. ఇక మనం ఒక్కొక్కరి విషయానికి మనం చెప్పేసుకోవటం జరిగింది కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి స్పష్టంగా గోచరిస్తోంది. వీరు శని రాహుకేతువులకు అభిషేకం, ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం, ఆకు పూజ లాంటివి, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించటం. ఎందుకంటే రాహుకేతువులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్య స్వామిది, ఈ గణపతికి సంబంధించి, ఆ దుర్గమ్మ వారికి అంటే రాహుకి సంబంధించి అధిపతి ఆవిడ కాబట్టి ఆ దుర్గాదేవికి సంబంధించినటువంటి పూజలు మనకు సూచనీయం. అవన్నీ పాటించినట్టయితే మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పుకోవాలంటే కన్యారాశి వారికి చాలా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఇక రాహువుని కనుక తీసుకున్నట్టయితే రాహువు ఏకాదశ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదండి మనం. అక్కడ ఆ డిసెంబర్లో 5వ తారీఖు డిసెంబర్ నెల వరకు ఆయన యోగదాయకంగానే ఉంటారు. ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి తదుపరి దశమ స్థానంలో ప్రవేశించాక వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఆయన కలగజేస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా మనకి విద్యార్థులకి మొత్తం మీద విద్యార్థులకు మనం చెప్పాలి అంటే పాస్ అవ్వడం కష్టము, ర్యాంకులు రావడం అనేవి రావు. అది చదివితే పాస్ అవ్వాలి, చాలా కష్టపడి చదివితేనే మాత్రమే వీళ్ళు పాస్ కాగలరు. ఇక ఉద్యోగస్తుల విషయానికి కానీ మనం వచ్చినట్లయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎక్కువగా శ్రమకి పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వీరికి పంట చేతికి వచ్చే టైంకి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా పండిపోయింది, ఇంక కొద్ది రోజుల్లో మనం కోసేద్దాము అనుకునేటప్పుడు వరదలో ఏవో రావడం, కొట్టుకుపోవటము, లేకపోతే చీడపీడలు పట్టడము, ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద వీళ్ళకి కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ధనాదాయం తగ్గిపోతుంది, రుణభారం పెరిగిపోతూ ఉంటుంది. మరి ఏంటంటే దానికి పెట్టుబడి పెట్టాలి కదండి. అది బ్యాంకు ద్వారానో ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అవి పంట ఎప్పుడైతే చేతికి రాలేదో రుణం పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ వ్యవసాయదారులకి ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు చెప్పుకోవాలంటే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి. క్రయ విక్రయాలు కలిసి రావండి. ఇనుము, యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారులు వీరందరికీ కూడా ఆశించినటువంటి ఫలితం అయితే రాదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి వ్యాపారస్తుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇకపోతే క్రీడాకారులు అంటే క్రికెట్ కావచ్చు, రకరకాల క్రీడలు ఉన్నాయి కదండి. క్రికెట్ అనేది మధ్యలో వచ్చినటువంటిది. మనకి అనేక రకాల క్రీడలు ఉండే మొదటి నుంచి. మనకి కబడ్డీ అని, చదరంగం అని, అట్లా మనకి అని బ్యాడ్మింటను, షటిల్లు, ఫుట్బాలు, వాలీబాలు అనేక రకాల క్రీడలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ క్రికెట్ మహత్యం అని అవన్నీ మరుగున పడిపోయాయి. అటువంటి క్రీడాకారులకి ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి నటీనటులు అంటే టీవీ రంగం, సినీ రంగం అంటే నటీనటులు, సాంకేతిక వీళ్ళు ఉన్నారు కదండి స్టాఫ్, వాళ్ళందరికీ కూడా తగినంత గుర్తింపు ఉండదు, తగిన ఆదాయము కూడా ఉండదు. నిర్మాతలకి పెట్టుబడికి తగినటువంటి ఆదాయం రాదు. ఎందుకంటే ఈ నిర్మాత అనేటటువంటి వాడు ఏదో మనలాగా ఏదో లక్షలతోటో 1-2 కోట్లతోటో 10 కోట్లతోటే తేలేటటువంటి వ్యవహారం కాదు. అది చాలా పెద్ద మొత్తంలో పెట్టవలసి ఉంటుంది. వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం రాదు. కాంట్రాక్టుదారులు కనుక తీసుకున్నట్టయితే ఈ కాలంలో పూర్తి చేయడం జరగదు. ఎప్పుడైతే పూర్తి అవ్వలేదో వాళ్ళ బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా కాంట్రాక్టుదారులకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కాదు. ఇక రాజకీయ నాయకులకి మనశ్శాంతి ఉండదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. దానితో ఏమవుతుంది, ప్రజల్లో కొంత
వ్యతిరేక భావం వస్తూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ పడుగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే వీరు శనికి, గురువుకి, కేతువుకి, ఇక 4 గ్రహాలకి కూడానండి, గురువు, శని, రాహు, కేతువులకి, రాహు కొంతవరకు ఉపయోగపడుతున్నారు కానీ కొంతలో కొంత మిగిలిన 3 గ్రహాలు ఏ విధంగానూ కర్కాటకంలో సంచారం చేసే కాలంలో గురువు, 2 గ్రహాలు పూర్తిగా లేవు, 2 గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి. కాబట్టి వీరు 4 గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం, శనికైతే శని త్రయోదశి రోజున దానాలు, అదే నువ్వులు తైలాభిషేకం చేసుకోవటం, ఇట్లాంటి ప్రక్రియలో వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారు చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందగలరు. శుభం.